ఎప్పుడైనా సంఘంలో మాతృభాషని బాగా నేర్చుకుంటే మిగతా భాషలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అందువల్ల మన అమ్మ లాంటి మన మాతృభాషని గౌరవంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి భాషా ప్రేమికుడికి మీద ఉంటుంది. ఇద్దరు తెలుగు వ్యక్తులు కలుసుకున్నప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటే పోయేది ఏమీ లేదు. లేదు అదేవిధంగా పరభాషలు కూడా మనకు శత్రువులు కాదు, వాటిని కూడా మనం ప్రేమించాలి, అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి. అంతే తప్ప ఇద్దరు తెలుగు వ్యక్తులు కలుసుకున్నప్పుడు కొన్ని ఇంగ్లీష్ పదాలు, కొన్ని తెలుగు పదాలు, కొన్ని ఉర్దూ పదాలు, కొన్ని హిందీ పదాలు మిక్స్ చేసి మాట్లాడుకోవటం అది కరెక్ట్ పద్ధతి కాదు. నేను అనేది ఏంటంటే ఈరోజు భారత పార్లమెంట్లో తెలుగు వెలుగులు విరబూసిని, నాకు చాలా ఆనందదాయకం. మన రామ్మోహన్ నాయుడు గారు మొట్టమొదట తెలుగులోనే తన యొక్క పార్లమెంటు వెరీన్గా ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత 23 సంవత్సరాలు అమెరికాలో ఉండి కూడా స్వచ్ఛమైనటువంటి తెలుగు భాషలో ఇక్కడ ఇండియాలో ఉంటే పర్వాలేదు, అమెరికాలో ఉన్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అనర్గళంగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. ఇది మన తెలుగు భాషకి విలువనిచ్చారు. భారత పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరూ కూడా చకితులైపోయారు. అర్థమైందా? ఫస్టు భాషా ప్రేమికులు ఎవరంటే మొట్టమొదట తమిళియన్స్, దాని తర్వాత మనమే వస్తాం. అందువల్ల వాళ్ళు తమిళియన్స్ చాలా బాగా ప్రేమిస్తారు వాళ్ళు మాతృభాషని. వాళ్ళు ఎంటెక్ చదువుకున్న డాక్టర్లు అయినా వాళ్ళ మాతృభాషలోనే వాళ్ళ కింద అంటే మన మాతృభాషని మనం గౌరవించారు. కాబట్టి మన ఎంపీలందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి నమస్కారం. అయితే మనకు ఒక పద్యం ఉంది తెలుగులో, మనం చిన్నప్పుడు పాడుకున్నాం. ఆ పాట మనోళ్ళకి కూడా వినిపిద్దాం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లి. ఎంత అందంగా రాశాడు ఈ పద్య శ్లోకం చూడండి. మా తెలుగు తల్లికి మల్లెపూల దండ, మా కన్న తల్లికి మంగళహారతులు. మమ్మల్ని కన్న అమ్మవురు తెలుగు భాష. తర్వాత కడుపులో బంగారు కనుచూపులో కరుణ అంటే దాని అర్థం ఏంటంటే భూమి తెలుగు భూగంలో బంగారం లాంటి నిధి నిక్షేపాలు ఉన్నాయి. మనకి కరుణతో దీవించు తల్లి. తర్వాత చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. ఎప్పుడు చిరునవ్వుతోనే, సిరులు అంటే పంటలు పండించాలని మనం మన నేల తల్లిని మనం వేడుకుంటున్నాం. గలగల గోదావరి కదిలిపోతుంటేను, గోదావరిలో దాదాపుగా 4000 టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయిగా. గలగల గోదావరి కదిలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాలు ముత్యాలు దొర్లుతాయి. ఒక పక్క గోదావరి నది, మరోవైపు కృష్ణవేణి. ఈ 2 నదులు ప్రవాహం మనకి నిరంతరం ఉండదు కదా కృష్ణ, కానీ గోదావరి కంటిన్యూగా ప్రవహిస్తుంటుంది కదా. బంగారు పంటలు పండితే పశుపక్షాదులకి అన్నిటికి కూడా నీళ్లు వనరులు ఉన్నాయి కదా. కాబట్టి చూడండి, మురిపాలు ముత్యాలు దొర్లుతాయి. పశువులకి ఆహారం గడ్డి మేసినాయి అనుకో, పాలు పిండతాయి. పౌష్టికాహారం ఉంటే శుభ్రంగా అందరూ హ్యాపీగా ఉంటారా? ఇటువంటి ఎన్నో ఉన్నాయి చూడండి. తర్వాత అమరావతి నగర అపురూపి శిల్పాలు, అమరావతి నగర అపురూప శిల్పాలు. ఏమన్నాడు పాత ముఖ్యమంత్రి? ఏమన్నాడు? అమరావతి నగరాన్ని శ్మశానం అన్నాడు బొత్స సత్యనారాయణ. అమరావతి నగర అపురూప శిల్పాలు. ఏదో ఒక రోజు అమరావతి నగర నిర్మాణం జరగద్దని ఎప్పుడో సంకల్పించాడు కవి గారు. అది ఇవాళ మన 6 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతిగా ఇవాళ పురుడు పోసుకుంటా ఉంది. ఈ విషయాన్ని ఏ రోజో మన తెలుగు పద్యంలో చెప్పాడు కవి గారు. తర్వాత త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. త్యాగయ్య గారు కీర్తనలు, సంకీర్తనలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అన్నమయ్య గారి, త్యాగయ్య గారి సంకీర్తనలు. ఏదన్నా మానసిక రోగిష్ఠులుగా ఉంటే త్యాగయ్య సంకీర్తనలు ఏననరా, సద్బుద్ధి సంస్కారం అనేది ఏర్పడద్దని చెప్పాడు. తర్వాత తిక్కయ్య కలములో తీయందనాలు. మహాభారతాన్ని, సంస్కృతములో ఉన్నటువంటి మహావ్యాస మహాభారతాన్ని 3 కవులు
తెలుగులో అచ్చ తెలుగులో అనువదించిన త్రికవులు ఎవరు? నన్నయ్య బొట్టు, తిక్కన, ఎర్రన. ఏంటి తిక్కన పద్యాలు అద్భుతంగా ఉంటాయి. కంద పద్యంలో తిక్కన ఎంత బాగా రాస్తాడు. అందువల్ల ఆ రోజు 18 పర్వాల్లో 2.5 పర్వం రాసి చచ్చిపోయాడు. ఎవరు? నన్నయ్య బొట్టు గారు. అరపర్వం ఆగింది. అప్పుడు ఆయన రాజరాజేంద్ర నరేంద్ర కవి ఆస్థాన కవి. ఆయన మనుము సిద్ధి మహారాజు నెల్లూరుని పరిపాలిస్తుండే, సింహపూరి సీమను పరిపాలిస్తున్న మనుము సిద్ధి మహారాజు ఆస్థాన కవి ఎవరు? తిక్కన గారు. ఆయన రాసుకుంటా వచ్చి చివరిలో ఒక పర్వం ఆగిపోయింది. అర్థమైందే? అక్కడ మిగిలిచ్చిన అరపర్వాన్ని తిక్కన గారు రాయలేకపోయినా ఒక పర్వాన్ని 1.5 పర్వం రాశాడు. ఎవరు? ఎర్రాప్రగడ. అర్థమైందా? త్రికవులు అంటారు. తర్వాత నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా అంటే త్యాగరాజు జ్ఞాన సంకీర్తనలను, తర్వాత అమరావతి నగర నిర్మాణమును, నిక్కమై ఏం చెప్పాడో నిజంగా నిలిచుంటాయి అని బల్ల గుద్దిచ్చాడు. అవన్నీ చూసాం. ఏది? మహాభారతాన్ని, తెలుగు మహాభారతాన్ని విన్నాం షణ్ముఖు. ఇప్పుడు అమరావతి నగరం ఇవాళ భారతదేశంలోని నెంబర్ 1 భారతదేశంలో ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేసే అమరేంద్రపురి అమరావతి నగరాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం. తర్వాత రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి తెలుసా మీకు? రుద్రమాంబ అంటే ఎవరంటే కాకతీయ రాజులు ఉన్నారు కదా, మన ఉమ్మడి రాష్ట్రం ఉంది కాబట్టి ఈ పద్యాన్ని రాజు రాణి రుద్రమదేవి ఉంది కదా, రాణి రుద్రమాంబ. ఆమె భుజశక్తి మల్లమ్మ పతిభక్తి. మల్లమ్మని భర్తని దేవుడి కంటే ఎక్కువగా గొలిచేదాన్ని. మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు తీయుక్తి, కృష్ణదేవరాయుల కీర్తి. విజయనగర సామ్రాజ్య అధినేత ఉంది కదా, ఈ విజయనగరం కాదు, ఏది పోస్పాట వాళ్ళ విజయనగరం కాదు, అక్కడ ఉంది కదా కర్ణాటకలో బళ్ళారి దగ్గర ఉంది కదా, అంటే మన తుంగభద్ర నది ఒడ్డున ఉన్నటువంటి విజయనగరం. శ్రీకృష్ణదేవరాయుల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ఎందుకు చెప్పారు? అమ్మ భాషని గౌరవించాలా, మన కీర్తి ప్రతిష్టలు పెంచాలా, మన పురాణాల్లో ఉన్నటువంటి ఆయుర్వేద వైద్యం కానీ, యోగ కానీ, నాట్యం కానీ 64 కళలు ఉంటాయి కదా, మన శాస్త్రాలు అన్నిటిని కూడా మనం భావితరాలకు రీసెర్చ్ చేసుకోవడానికి ఉపయోగపడాలంటే మన భాషను ఎప్పుడూ పటిష్టంగా ఉంచుకోవాలి. సినిమాకు మన 7వ శతాబ్దం 8వ శతాబ్దం ఒక 2000-3000 సంవత్సరాల క్రితము ఏదో ఒకటి కొనుక్కుంటారు కదా. పావులూరి మల్లన్న ఒక గణితం ఉంది, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్. ఎవరు? పావులూరి మల్లన్న. ఆయన బీహారు పోయి నలంద విశ్వవిద్యాలయంలో నేర్చుకున్నాడు. ఆయన అక్షర క్రమంలో ఉంటుంది గణితం. పావులూరి మల్లన్న గణితం అంటే వేద గణితం టైప్లో ఉంటుంది అనమాట, అక్షరాల్లో ఉంటుంది. ఎంత పెద్ద లెక్కైన భూమి కొలతలు చెప్పిండు, చంద్రుడికి భూమికి మధ్య దూరం చెప్పిండు, భూమికి సూర్యుడికి మధ్య దూరం చెప్పిండు, గ్రహ స్థితిగతులన్నీ చెప్పిండు. అయితే నేటి తరంలో మీరు భారతదేశ పార్లమెంటులో తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నుకోబడ్డ పార్లమెంటు సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ నేటి తరంలో తెలుగును మాట్లాడాలంటే సగం తెలుగు సగం ఆంగ్ల భాష మాట్లాడుతూ అదొక ఫ్యాషన్ లాగా క్రియేట్ చేసిన దాఖలాలు సమాజంలో చాలా చూస్తూ ఉంటాం. రోజు వాట్సాప్లో చాటింగ్లు కూడా ఇంగ్లీష్ సెంటెన్స్ రాయరు, తెలుగులోనే బాగున్నావా, అది అక్షరాలు ఇంగ్లీషు, చదివేదేమో తెలుగులో. ఎక్కడున్నావు? నేను బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తాను కదా, చాటింగ్లు చూస్తాను. చాటింగ్ అంతా చీటింగే. నాలెడ్జ్ని ఇంప్రూవ్మెంటేషన్ చేసుకోలేదు పోయి వీళ్ళు బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా సెంటెన్స్ ఫార్ములేషన్ ఏంటంటే ఇంగ్లీష్లో రాయరు పూర్తిగా. అది పూర్తిగా ఇంగ్లీష్ కాదు, పూర్తిగా తెలుగు కాదు. ఎక్కడైనా ఒక ఫంక్షన్లో కానీ, ఒక బంధువుల దగ్గర చేసుకునే ఫంక్షన్లో కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కలిసినప్పుడు కానీ, ఏదైనా ఒక డిన్నర్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ, ఈ మధ్యకాలంలో చాలా ఫ్యాషన్ అయిపోయింది సగం తెలుగు సగం ఇంగ్లీష్ అనమాట. అంటే ఇంగ్లీష్ మాట్లాడితే ఏదో పెద్ద అన్న ఒక ఫీలింగ్లో అంటే ఈ సమాజంలో ఉండడం వల్ల, ఆ ఫీలింగ్ ఉండడం వల్ల చాలామంది ఏంటంటే మీరు చెప్పినట్టు సగం ఇంగ్లీషు సగం తెలుగు. మరి ఇది ఎప్పటికి అంతం పలుకుతుందంటే ఏం చెప్తారు? ఈ అంతం పలగలను. ప్రపంచంలో అన్ని భాషలను గౌరవించాలా, మన మాతృభాషని అమితంగా ప్రేమించాలా. ఇప్పుడు వృత్తిరీత్యా ఈ భిన్న దేశాలకు పోతున్నప్పుడు కమ్యూనికేషన్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ అంటే రెండుని కలిపేది.
అంతే కదా. మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వాలా, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కావడానికి మన మాతృభాషని గౌరవించాలా, పరభాషని ప్రేమించాలా. అర్థమవుతుందా? మాతృమూర్తినే నువ్వు అమ్మనే ప్రేమించలేనాడు, పెళ్ళానికి ఏమన్నా పెడతావా? ఇప్పుడు పెళ్ళాం బెల్లమైంది, తల్లి అల్లమైంది. కానీ పొదంలేసి మనకి జన్మనిచ్చినటువంటి మన కన్న తల్లి, మన తల్లిదండ్రులు అంటే మన కళ్ళ ముందు కనిపించే దైవాలు. ఈ శరీరాన్ని జన్మనిచ్చిందెవరు? అమ్మా నాన్న. కాబట్టి వాళ్ళ పాదాలకు నమస్కారం పెట్టుకోవాలి. ఫస్ట్ మన అమ్మా నాన్నని గౌరవించిన తర్వాత మన గురువుని గౌరవించాలి. మూడో ప్లేస్ దేవుడిది. నా దృష్టిలో ఫస్ట్ మన కళ్ళ ముందు కనిపించే దైవాలకే నువ్వు నమస్కారం పెట్టలేని సంస్కారం నీళ్ళు లేకపోతే నీకు అలాగే మన మాతృభాషలో పరిపూర్ణ విజ్ఞానాన్ని నువ్వు సాధించలేకపోతే పరభాషలో ఎలా సాధిస్తావు? నీకేం అర్థం అవుద్ది? ఏం మెచ్యూరిటీ మైండ్ వస్తుంది? అందువల్ల మాతృభాషలో పటిష్టంగా కానీ ఉంటే పరభాషలో కూడా నువ్వు పటిష్టంగా ఉంటావు. అట్లాగా మనకి అబ్దుల్ కలాం గారు తన మాతృభాషలోనే కదా చదువుకున్న, తమిళంలోనే కదా ప్రాథమిక విద్య చదువుకుంది. గొప్ప గొప్ప సైంటిస్టులు తీసుకోండి. మన డిఆర్డిఏ సైంటిస్ట్ ఉన్నాడు కదా, సతీష్ రెడ్డి అని ఉంటాడు, నెల్లూరు. ఆయన 5000 కిలోమీటర్లు మిజైల్ పోయేది ఈ మధ్య రూపకల్పన చేశాడు కదా. ఆయన ఫస్ట్ తెలుగు మీడియంలోనే చదువుకున్నాడు. అంజిరెడ్డి, డాక్టర్ రెడ్డి ల్యాబ్ అంజిరెడ్డి, ఆయన చదువుకున్న తెలుగు మీడియంలోనే. మహోన్నతులు ఎంతోమంది ఫస్ట్ మాతృభాషలోనే చదువుకుంటారు. పరభాష కూడా అవసరమే కాదని నేను అంటాం. ప్రపంచమంతా ప్రోగ్రామ్ అని. ఇప్పుడు కొరియాకు పోయిను, కొరియా నేర్చుకోవాలా, కొరియాకు పోతే. జపాన్ పోతే జపనీస్ నేర్చుకోవాలా, జర్మనీ పోతే జర్మనీ నేర్చుకోవాలి. ఆంగ్ల భాషకి అమ్మ అబ్బా లేరు, అది ఆంగ్ల భాషకి అమ్మ అబ్బా లేరు. అది అమెరికా లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, లండన్ లాంగ్వేజ్ డిఫరెంట్గా ఉంటుంది, కంట్రీకి మారిపోతూ ఉంటుంది. అందువల్ల మాతృభాష అనేది తల్లి గర్భంలో నుంచే ఉగ్గుపాలతో నేర్పించాలి. అందువల్ల ప్రతి ఒక్కరికి మాతృభాష మీద ప్రేమ ఉండాలి. ఇంగ్లీష్ నేను నేర్చుకోవద్దని చెప్పటంలా, ఇంగ్లీషు నేర్చుకోవాలి. సాధ్యమైనంత వరకే మన మాతృభాషని మనం పరిరక్షించుకుంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కదా, అలాగే మన భారతదేశంలో విభిన్న జాతులు, విభిన్న మతాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో నాకు లంబాడీ కమ్యూనిటీ మిత్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే లంబాడీ భాషలను మాట్లాడుకుంటారు. కానీ వాళ్ళకి లిపి లేదు. అసలు లిపి లేని భాషలకే అంత పొగురుంటే లిపి ఉన్న భాషకు మన ఇప్పుడు హిందీకి కూడా లిపి లేదు షణ్ముఖు. హిందీకి దేవనాగరిక భాష అంటే సంస్కృత భాషలో రాసుకుంటారు హిందీ. లిపి ఉండే భాషలు అయ్యి మన ద్రావిడ భాషలు, తమిళం, మలయాళం, కన్నడ, తెలుగు. మన భాషకి ఎంత పొగురు ఉండాలి? 26 అక్షరాలు ఉన్న ఇంగ్లీష్ భాషకి అంత పొగురు ఉంటే 56 అక్షరాలు ఉన్నటువంటి తెలుగు భాషకి ఇంకెంత పొగురు ఉండాలా? అందువల్ల పురాతన కట్టడాలు కానీ, పురాతన సాహిత్యాన్ని కానీ, పురాణ రీసెర్చ్ని కానీ వీటన్నిటిని మనం పరిశోధించాలంటే అంటే మన సంస్కృతి అంతరించిపోద్ది షణ్ముఖు. సంస్కృతిని పరిరక్షించాలా, శాస్త్ర సాంకేతిక రంగాలను ఎలిగి తీయాలా అంటే మాతృభాష మీద, దేశ భాషల మీద. నేను ఇంకో మాట కూడా, మాతృభాష మీద ఉండాలి, దేశ భాషలు. దేశ భాషలు అంటే ఏంది? మనకి హిందీ ఉంది, ఇక ఎన్నో లాంగ్వేజ్లు ఉన్నాయి. తర్వాత గోండు భాష ఉంది, లిపి లేదు, గోండ్లు మాట్లాడుకుంటున్నారుగా. లంబాడీ ఉంది, లిపి లేదు. ఇట్లా తర్వాత సంతాళి అని ఒక లాంగ్వేజ్ ఉంది, తర్వాత కొంకణ్ అని ఒక లాంగ్వేజ్ ఉంది. వీటన్నిటిని కూడా నేర్చుకోవడంలో తప్పులేదు. సాధ్యమైనంత వరకు మాతృభాషను, దేశ భాషల్ని, తర్వాత విశ్వవ్యాప్తమైన భాషలను ఎన్ని వచ్చుంటే అన్ని మేలు. మన ఈశ్వర ప్యార అంటారు చూసినా, ఇవాళ మనం ఆలోచించుకుందాం. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చూసుకోండి, ఆయన బెంగాలీలోనే నేర్చుకొని గీతాంజలి నవలకి ఎంత వచ్చింది? రాయలేదా? లిటరేచర్ రాయలేదా ఆయన? కాబట్టి ఎంతోమంది ఉన్నారు. పివి నరసింహారావు గారు చూడండి, మన తెలుగు పెట్టే కదా, 16 భాషల్లో అనర్గళంగా మాట్లాడేవాడు, 16 భాషల్లో రాసేవాడు. అందువల్ల నేర్చుకోవాలనుకుంటే ఏ భాష అయినా వస్తుంది. తపన అనేది ఉంటేనే. ఇదే చదివితే గొప్పోడు అవుతాడు, అదే చదివితే గొప్పోడు అని. ఏకలవ్యుడు ఉన్నాడు, ఎల్లంబు ఏ గురువు కాడు నేర్చుకున్నాడు? సొంతంగా ప్రాక్టీస్ చేసి అర్జునుని మించిన ఇల్లుకాడు కాలేదా ఏకలవ్యుడు? ఏదైనా తపన, పట్టుదల అనేది ఉంటే ఖచ్చితంగా అన్నీ నేర్చుకోవచ్చు. ముందు మనకు సంకల్ప బలం ఉండాలి. తర్వాత ఈరోజు భారత పార్లమెంట్లో తెలుగు వెలుగులు విరబూసినందుకు, మన తెలుగు భాషని నిలబెట్టినందుకు, అందుకే పెద్ద ఆయన ఎన్టీ రామారావు అంటారు, తెలుగోడి ఆత్మగౌరవం నిలబెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరి సొత్తు కాదు, తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి మొత్తాంది అని ఎలుగెత్తి చాటిని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. తెలుగు ప్రజలు బతికున్నంతకాలం, తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం తెలుగు భాషకు వచ్చినటువంటి ఢోకానే లేదు,
కాబట్టి మనం ముందు తెలుగు జాతి కన్న బిడ్డలం కాబట్టి ప్రాంతాలు వేరైనా కావచ్చు, మన వేసలు ఎన్నైనా వచ్చు, మన అంతరంగం అంతా మనం తెలుగు జాతి బిడ్డలం. ఇప్పుడు తెలంగాణలో యాస వేరుగా ఉంటుంది, శ్రీకాకుళం యాస వేరు ఉంటుంది, రాయలసీమ యాస వేరుగా ఉంటుంది. అందువల్ల మన ప్రాంతాలు వేరు కావచ్చు కానీ, మనం మాట్లాడే వ్యాస వేరు కావచ్చు కానీ, మన భాష మాత్రం తెలుగు భాష. అందుకే దేశ భాషలందు తెలుగు లెస్స. అందువల్ల ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్క పార్లమెంటేరియన్ తెలుగు బిడ్డలందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. ఈరోజు తెలుగు ఆత్మగౌరవం పార్లమెంటు సాక్షిగా మరోసారి మన ఎంపీలందరూ నిలబెట్టారు కాబట్టి వాళ్ళందరికీ నమస్కారము, ఇప్పుడు కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.